51 మంది చచ్చిపోయిన సార్, మమ్మల్ని అయితే పట్టించుకుంటారు. అంటే మా ఆటో డ్రైవర్ల ఓట్లు వాళ్ళకి అవసరం లేదో తెలుస్తలేదు మాకు. మేమే కదా సార్, మా తరపు నుంచి కూడా ఓట్లు ఉన్నాయి కదండి. ఇప్పుడు సిటీలో లెవెల్లో చూసుకున్నా ఎట్లా లేనా సార్ 2 లక్షల ఆటో డ్రైవర్ల ఓట్లు ఉన్నాయి. అయినా కానీ ఓన్లీ మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్సీలోనే చెప్తున్నాను. అయినా కానీ మనం ఎవరు పట్టించుకుంటలేరు సార్. మరి సంవత్సరానికి 12,000 ఇస్తున్నారు, మేము 15,000 కావాలి సార్. మేము ఉపాధి అదే నెలకు 15,000 కావాలి, మాకు ఉపాధి కోల్పోతున్నాము. మరి మేము ఆదుకున్న వాళ్ళు ఎవరు అని చెప్పేసి కలిసినాము. రేవంత్ రెడ్డి సార్ కూడా ఇచ్చాము. అయినా ఇప్పటి వరకు మేము అయితే ఆదుకున్న అయితే ఎవరు లేరు. మరి సార్ ఇంకొకటి, ఇప్పుడు మన చెల్లపల్లి ఆటో స్టాండ్ ఉంది సార్. ఇప్పుడు ఫైనాన్స్ వాళ్ళు రోజు తిరుగుతారు బ్యాంకు వాళ్ళు ఆటోలో. ఇప్పుడు 4 ఆటోలు మేము దాచిపెట్టాం సార్. 4 ఆటోలు దాచిపెట్టినాం బయట. ఏమైంది రోజు ఇట్లా చేస్తున్నాం అంటే, ఇప్పటికీ 6-7 నెలల నుంచి మీరు ఫైనాన్స్ కట్టలేదు, మాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి మీ ఆటోలు దొరికితే వేసుకపోతా అంటే, ఇప్పుడు చెల్లపల్లి పిఎస్ దగ్గర మేము ధర్నా చేస్తాం కావాలంటే. ఇప్పుడు ఆటో